అర్పించినప్పుడు నా స్థానంలో నేను దాన్ని అర్పిస్తున్నాను. అదనమాట. నేను నాకు బదులుగా ఈ పశువును నీకు అర్పిస్తున్నాను. ఈ బ్లడ్ అంటే నా జీవితాన్ని, నా జీవాన్ని అర్పించడానికి గుర్తుగా దీని బ్లడ్ నీకు ఇస్తున్నాను. అదే అనమాట. అంటే వెల చెల్లించబడేది. మనకు తెలుసు దావీదు గారు ఒకసారి బలిపీఠం కట్టాల్సి వచ్చింది. మహా తెగులు వచ్చినప్పుడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనంలో చివరి మాటల్లో ఉంటుంది. వెలయ్యక తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు నేను బలిగా అర్పించను. అది బేసిక్ ప్రిన్సిపల్. బెస్ట్ ఇవ్వాలి. అది ఎవరైతే అక్కడ ఆరాధిస్తున్నారో, ఎవరైతే అక్కడ బలినిస్తున్నారో ఆ సదరు వ్యక్తి సమ్ సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేయడం అంటే త్యాగం చేయాలి. ఆ మేకనే కాదు, తన అది ఇట్ మస్ట్ కాస్ట్ హిమ్. ఫ్రీగా చేసేసేది కానే కాదు. ఎవరైతే అర్పిస్తున్నారో ఆయనకి ఆ దేవునికి మధ్య సంబంధానికి సంబంధించింది అనమాట బలిపీఠం. అందుకే దీని తెలుగులో మంచి ట్రాన్స్లేషన్ ఏంటంటే వధాస్థలి. వధ అంటే వధించేటువంటి స్థలం, వధాస్థలి.